హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన అనూజ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కణాలతో హీలింగ్ మెడిటేషన్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. హాయిగా రిలాక్స్గా కూర్చోండి ఫ్రెండ్స్. ముందు సుఖ స్థిర ఆసనంలో కూర్చోండి. వీలైన మట్టుకి వేళ్ళలో వేలు కలుపుకోండి. కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని, చైర్లో కూర్చున్న వాళ్ళు కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి ఫ్రెండ్స్. కళ్ళు రెండు మూసుకొని సహజమైన, అతి సరళమైన, సున్నితమైన శ్వాస మీద ధ్యాస. మీ ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి ఫ్రెండ్స్. శ్వాసతో కూడుకొని ఉండండి. లోపలికి వెళ్తూ వస్తున్నటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని ఎరుకతో గమనించండి. ధ్యాస పెట్టండి ఫ్రెండ్స్. ధ్యానం చేసేటప్పుడు ఏ నామం కానీ, మరి ఏ రూపం కానీ, మరి ఇతర మంత్రాలు కానీ ఊహించరాదు, ఉచ్చరించరాదు. సహజమైన శ్వాస. ఎక్కువ తీసుకోవడం కానీ, తక్కువ తీసుకోవడం కానీ, కుంభించడం కానీ చేయరాదు. ఎటువంటి ప్రయత్నాలు చేయవసరం లేదు ఫ్రెండ్స్. మీ శ్వాస మీలోనికి ఎలా ప్రయాణిస్తుంది ఎరుకతో గమనించండి. ముందుగా మనందరి గురువు అయిన పితామహ పత్రిజీ గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్, మరి మనసులో అనుకోండి ఫ్రెండ్స్. విశ్వ గురువులకు, జగద్గురువులకు, భౌతిక పరమైన గురువులకు అందరికీ శతకోటి వందనాలు అర్పించుకుంటున్నాను. మరియు భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు అనంత కోటి ప్రణామాలు అర్పించుకుంటున్నాను. మరియు ఖనిజ సామ్రాజ్యము, వృక్ష సామ్రాజ్యమునకు, భూచర, జలచర జంతువులకు, జంతు సామ్రాజ్యమునకు, మానవ దేవత సామ్రాజ్యమునకు అందరికీ శతకోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. అమావాస్య రెండవ రోజు ఈరోజు ఫ్రెండ్స్. మంచి హై ఎనర్జీస్తో ఉంటుంది. భూమండలం అంతా హై ఎనర్జీస్తో నింపబడి ఉన్నది. కనుక భూమండలంలో ఎటువంటి ఎనర్జీస్ ఉంటే దాన్ని మనం రిసీవ్ చేసుకునే కెపాసిటీ మనలో కూడా ఉన్నది. మనం భూమండలం అంటే భూమాతతో మమేకమై ఉన్నాము. కనుక ఈ రెండవ రోజు అమావాస్య అద్భుతమైన ఎనర్జీస్ తీసుకుందాము. ఆ శక్తి ద్వారా హీలింగ్ చేసుకుందాం మన శరీరాన్ని. నాడీ మండల శుద్ధి.
మన దేహంలో ఎటువంటి నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా అన్ని హీలింగ్ ద్వారా క్లీనింగ్ ప్రాసెస్ జరిగి మనకు ఉపయోగపడని ఎనర్జీస్ అంతా బయటికి రిలీజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మనం ఏది సాధించాలన్నా, ఎంత ఎత్తుకు ఎదగాలన్నా, మరి అధపాతాలకి పడిపోవాలన్నా మన మనసే కారణం ఫ్రెండ్స్. ఇంకాను ఉన్నత స్థితికి ఎదిగిన వాళ్ళు అంటే యోగులు, ఋషులు, మునులు, మహాత్ములు అందరూ కూడా ఈ మనసుని అధిగమించిన వాళ్ళే, మనసుని వాళ్ళ ఆధీనంలో ఉంచుకున్న వాళ్ళు. ఆ మనసును మనం ఎప్పుడైతే మన ఆధీనంలో తెచ్చుకోగలుగుతామో, అవసరం ఉన్నప్పుడే ఆలోచన చేస్తాం, అవసరం లేకుంటే స్విచ్ ఆఫ్ చేసేస్తాం. మన మైండ్ స్విచ్ ఆఫ్ చేసేస్తాం. చెయ్యాలి కూడా, అది మన చేతిలో లేదు అనుకుంటే ఇంకా ఎక్కడేసిన గొంగలి అక్కడే ఫ్రెండ్స్. మన మనసుని మన ఆధీనంలో తెచ్చుకోవాలంటే ఒకటే మార్గం, ఇంకొక మార్గం లేదు కాక లేదు ఫ్రెండ్స్. ధ్యానం ద్వారా, ధ్యాన సాధన ద్వారా సాధనతో ఏదైనా సాధ్యమే. ఎవరైనా ప్రాపంచికంగా ఏ విద్య నేర్చుకోవాలన్నా కంపల్సరీ విధిగా ఒక సాధన అంటూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు చేసుకోవాలి, కొందరు 2 years, కొందరు 1 year. ఒక్కొక్క విద్య నేర్చుకోవాలంటే టైం, ఇంత టైం అనేది ఉంటుంది. 1 year, 2 years అని సాధనకి. అదేవిధంగా మనము కూడా ఆత్మ జ్ఞానం, ఆత్మస్థితికి చేరాలంటే జ్ఞాన సాధన ద్వారా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం పడుతుంది ఫ్రెండ్స్. అందరికీ ఒక్కలాగా టైం పట్టదు. కొందరికి కొన్ని రోజులు పట్టొచ్చు, కొంతమందికి కొన్ని నెలలు పట్టొచ్చు, మరి కొందరికి సంవత్సరం, 2-3 సంవత్సరాలు కూడా పట్టొచ్చు. ఇదంతా కూడా మన గత జన్మ సంస్కారమే. మన యొక్క గత జన్మకు సంబంధించిన వాసనల ద్వారా మనతో క్యారీ అవుతూ ఉంటాయి, మన ఆత్మలో క్యారీ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. కనుక మన గత జన్మలో తెలిసి తెలియక చేసినటువంటి ఏవైనా సరే, సత్కర్మలైనా దుష్కర్మలైనా, అవన్నీ కూడా సంఖ్యలే. బంగారు సంఖ్యలైనా సంఖ్యలే, ఇనుప సంఖ్యలైనా సంఖ్యలే, రెండు సంఖ్యలే. మనం బంగారు సంఖ్యలు వేసుకున్నంత మాత్రాన మనం ఫ్రీగా రిలీఫ్గా ఉండలేము. ఒక పావురాన్ని మనం పంజరంలో, బంగారు పంజరంలో బంధించామంటే దానికి అది బంగారు పంజరమైనా ఇనుప పంజరమైనా దానికి అది పంజరమే. కనుక ప్రతి ఒక్క వ్యక్తి స్వేచ్ఛను కోరుకుంటారు, స్వేచ్ఛగా జీవించాలి, తన అనుకున్నది తను సాధించాలి, తన లక్ష్యాన్ని తను సాధించాలి, తన యొక్క గమ్యాన్ని తను చేరుకోవాలి. తను ఎక్కడి నుంచి వచ్చారో మళ్ళీ అక్కడికే చేరుకోవాలి అనేది ప్రతి ఒక్కరి లక్ష్యం.
అది నెరవేరుతుందా అంటే తప్పక నెరవేరుతుంది ఫ్రెండ్స్. మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళా అక్కడికే మనం వెళ్ళడం, మన ఇంటికి మనం వెళ్ళడం. ఇప్పుడు మన ఇంటి నుంచి బయలుదేరి ఎన్నో యాత్రలు చేస్తాం. చేసి తర్వాత మన ఇంటికి మనం తిరిగి రావనే వస్తాం. అదే విధంగా మనం కూడా మన ఈ దేహాన్ని ధరించాం. ఈ భూమండలం అనే పాఠశాలకు వచ్చాము. ఎందుకు వచ్చాము? నేర్చుకోవడానికి వచ్చాము. పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు, కొందరేమో నేర్పించడానికి వస్తారు, మరికొందరు నేర్చుకోవడానికి వస్తారు. కనుక ఎవరికి వారికే తెలుస్తుంది మనం నేర్చుకునే దాంట్లో ఉన్నామా, మనం నేర్పించే దాంట్లో ఉన్నామా. మనం నేర్చుకుంటే మళ్ళీ మనం 10 మందికి మనం నేర్పించగలం. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. విచారణ చేయాలి, విచారణ చేస్తూ ఉండాలి. నేను ఎక్కడ ఉన్నాను, ఇది వరకు లాగా ఇప్పుడు నాలో ఆ మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయా? ముందులాగా నేను ఆలోచిస్తున్నానా, నెగిటివ్ ఆలోచన చేస్తున్నానా, పాజిటివ్ ఆలోచన చేస్తున్నానా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎవరికి వారే చెక్ చేసుకుంటూ ఉండాలి. మీ శరీరాన్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. నా శరీరం సహకరిస్తుందా ధ్యానానికి? నేను సాధన చేయగలుగుతున్నాను? కూర్చోగానే నా శరీరం నాకు సహకరిస్తుందా? అంటే అన్ఈజీగా ఉందా? కడుపులో బరువుగా ఉండడం, లేకుంటే ఒంట్లో మంట పుట్టడము. కొంతమందికి ఒక్కొక్క రకమైన బా శారీరకంగా ఆ రుగ్మతలతో బాధపడుతుంటారు. శరీరం కూర్చొనివ్వదు ధ్యానం చేయడానికి. కదులుతూ ఉంటారు. అంటే లోపల గడబిడలు జరుగుతూ ఉంటాయి. సరికాని ఆహారం వేసినప్పుడు, మన జీర్ణకోశం, జీర్ణాశయంలో డైజెస్ట్ సిస్టమ్ ప్రాబ్లం. అంటే అతిగా వేసిన మిక్సీ గ్రైండర్లో మనం అతిగా పప్పు వేస్తే ఎట్లా అయితే నలగదో, సేమ్ మన జీర్ణకోశం, జీర్ణాశయం కూడా అంతే ఫ్రెండ్స్. అతిగా వేసిన, తినకూడని పదార్థాలు తీసుకున్నా, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నా, వేపుళ్ళు ఎక్కువగా తీసుకున్నా మన శరీరం సహకరించదు ఫ్రెండ్స్. ధ్యాన సాధనకి ఏ పనులు చేసుకోవాలన్నా మన శరీరం సహకరించదు. అంటే మనలోని ఉన్న కణాలు మత్తుగా, మబ్బుగా, నిద్రాణ స్థితిలో చేరుకుంటాయి. మనం ఇవ్వకూడని పదార్థం ఇస్తే జంక్ ఫుడ్స్, కణాలు ఎంతో సున్నితంగా, ఎంతో ఎరుకతో, అవేర్నెస్తో, ఎంతో జ్ఞానంతో, దివ్యమైన జ్ఞానంతో డైరెక్ట్ పరమాత్మ యొక్క శక్తికి అనుసంధానమై ఉంటాయి ఫ్రెండ్స్. మన దేహంలో ఉన్న ప్రతి కణం, ప్రతి అణువు, పరమాణువు, ఈ విశ్వమంతటా నిండి ఉన్న అణువులు, పరమాణువులు అన్నీ కూడా డైరెక్ట్గా విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త కనెక్షన్లో ఉంటాయి, అనుసంధానమై ఉంటాయి ఫ్రెండ్స్. కణాలన్నీ కూడా పరమాత్మ చైతన్య శక్తికి అనుసంధానమయ్యే ఉంటాయి. కానీ అవి అనుసంధానం అవ్వకుండా నిలబెట్టేది మనం తీసుకున్న ఆహారము మరియు మన యొక్క ఆలోచనలు, నెగటివ్ ఆలోచనలు. ప్రతి కణము ఎప్పుడు ప్యూర్గానే ఉంటాయి. తల్లి గర్భంలో ఉన్నంత వరకు కూడా ప్యూర్గా ఉంటుంది. చిన్నపిల్లలుగా ఉన్నంత వరకు కూడా చాలా ప్యూరిటీగా ఉంటాయి. ప్రతి కణము, ప్రతి అణువు అద్భుతంగా ఎనర్జీస్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట, ప్రాణశక్తిని. కనుక ఎప్పుడు పిల్లలు చూడండి, నవ్వుతూ, కేరింతలు కొడుతూ, ఆడుతూ, పాడుతూ సరదాగా గడుపుతారు.
అంటే డైరెక్ట్గా పరమాత్మ కనెక్షన్లో ఉన్నారు. ఎప్పుడైతే మైండ్ మనసు అనేది స్టార్ట్ అయిపోతుందో కొంచెం కొంచెంగా తయారవుతుంది. మన మైండ్ అనే పదార్థము మన తయారవడం స్టార్ట్ అవుతుంది. ఇంకా మన ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ, తల్లిదండ్రులు, మన అక్క చెల్లెలు, అన్నదమ్ములు కానీ, మన చుట్టాలు, మన పెద్దలు అందరూ కూడా వాళ్ళకి ఏదో ఒక విషయాలు చెప్తూ ఉంటారు, నేర్పిస్తూ ఉంటారు. పుట్టినప్పటి నుంచి పిల్లవాళ్ళకి ఇలా చేయకూడదు, ఇలా మాట్లాడకూడదు అలా ఈ ప్రతి ఒక్కరు నేర్పిస్తూ ఉంటారు. ఇది రైట్, ఇది రాంగ్, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలాగే ఉండాలి, మన కులంలో ఇలాగే ఉండాలి, మన మత ఆచారం ఇదే, మన ఆచారం ఇట్లానే ఉండాలి, కొంతమంది పిల్లలతో కలవకూడదు అనే పిల్లల్ని కూడా పిల్లలు ఆడుకునే వాళ్ళ దగ్గర కూడా మంచి చదువుకున్న వాళ్ళతోనే కలవాలి, ఆడుకోవాలి, అన్ని పరిధులు విరిగీసి పెట్టేస్తారు. పిల్లలకి అందరికీ చిన్నప్పటి నుంచి అన్ని నూరి పోస్తూ వాళ్ళకి పరిధులు విరిగీసేసి, అంటే ఒక గుండ్రంగా ఒక చక్రంలో వాళ్ళని బంధించినట్టు బంధించేస్తారు. తెలియని వయసులో ఆ పిల్లలు అదే కరెక్ట్ అనుకొని వాళ్ళు దానినే మననం చేసుకుంటూ రిపీట్ చేసుకుంటూ ఇంకా సంఘంలోకి వెళ్ళినప్పుడు కూడా దాన్నే రిపీట్ చేస్తూ ఉంటారు. మా కులమే గొప్ప, మా మతమే గొప్ప, మేము చెప్పిందే వేదము అని ప్రతి ఒక్కరు వాళ్ళ కులాలు మతాల్ని చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా మనకి ప్రకృతి సహజమైన విధానం కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ప్రకృతి సహజంగా మనం జీవించమో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే ప్రకృతి సహజంగా మనం ఉండమో జీవించమో, జీవించినప్పుడు మాత్రమే, అంటే ప్రాపంచికంగా భౌతికపరమైన విషయాలు, ఈ రెండు కళ్ళకే కనబడే విషయాలే సత్యము అనుకొని చాలా మంది అందరు 90% మానవులందరూ కూడా కంటికి కనబడే ఈ దేహమే సత్యము, ఈ దేహమే నేను, మనసులో వచ్చే ఆలోచనలే నేను, మనసే నాది, నా మనసులో వచ్చే ఆలోచనలే నేను అన్న భావనతో జీవించడము, తద్వారానే వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ కోరికలు అన్నీ కూడా ఎవ్రీథింగ్ మైండ్ ద్వారా జరుగుతుంటాయి. ఎప్పుడైతే ప్రాపంచిక విషయాలు, భౌతికపరమైన విషయాలు ఆసక్తి ఎక్కువగా చూపిస్తూ ఉంటారో అక్కడ మీకు దుఃఖము, బాధ, అశాంతి, టెన్షను, భయాందోళన ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రావచ్చు. ఎందుకు వస్తుంది ఫ్రెండ్స్? సత్యం కాని దానిని పట్టుకొని ఉండడము, అసత్యమైన దానిని సత్యం అనుకొని జీవించడము. సత్యం కాని దాన్ని మనం పట్టుకొని ఎంతకాలం జీవిస్తారు ఫ్రెండ్స్? సత్యమే గెలుస్తుంది. సత్యమేవ జయతే. అసత్యము గెలిచినట్టు కనబడుతుంది 4 రోజులు, తర్వాత సత్యమే జయిస్తుంది. సత్యమేవ జయతే. కనుక మనసు ఎక్కువగా వర్క్ చేస్తుందంటే సామాన్యులకి మనసు అనేది ఎక్కువగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే వాళ్ళు మైండ్ ఆధీనంలో ఉంటారు, మనసు ఆధీనంలో ఉంటారు. మనసు ఏముంది, విచక్షణ జ్ఞానం ఉండదు మనసుకి, క్షణం మారుతూ ఉంటుంది. అది కొంచెం కావాలంటది, వద్దంటది, ఆ పని చేయంటది, ఈ పని చేయంటది, ఎవరితోనా మాట్లాడుతూ అబద్ధాలు కూడా చెప్పేస్తూ ఉంటారు. అంటే చెప్పి కూడా చెప్పలేదంటారు, చేసి చేయలేదంటుంటారు.
మాట్లాడలేదంటారు, ఆ పదం నేను ఉచ్చరించలేదంటారు. అంటే చాలా మట్టికి అన్ని అబద్ధాలు ఆడుతారు. మనసులో ఒకటి, నోటితో ఒకటి, చేతలు ఒకటి. సత్యవంతంగా ఉండరు. సత్యం అంటే మనసులో మీరు ఏదైతే అనుకుంటారో అది నోటి ద్వారా చెప్పాలి. నోటి ద్వారా ఏదైతే చెబుతుంటారో అది చేతల ద్వారా కూడా వ్యక్తపరచాలి. కానీ చాలా మంది ఫ్రెండ్స్ మనసులో ఒకటి, నోటితో ఒకటి, చేతలు ఒకటి చేస్తూ ఉంటారు. అది మా సత్యంతో కూడుకున్న మీరు మాటలు, పదాలు కావు. సత్యంతో కూడుకున్న పదాలు మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడు మాత్రమే మనము సత్యవంతంగా ఉన్నట్టు, సత్యాన్ని మాట్లాడుతున్నట్టు, సత్యాన్ని ఆచరిస్తున్నట్టు, సత్యంతో కూడుకొని ఉన్నాము. సత్యాన్ని బోధిస్తున్నాము, మన జ్ఞానం అందిస్తున్నామంటే సత్యాన్ని బోధిస్తున్నాము. మరి సత్యాన్ని మనం కూడా ఆచరించాలి కదా ఫ్రెండ్స్. ఆచరించి మనం చెప్పడం జరగాలి. అదే విధంగా ధర్మ ఆచరణ చేయాలి. ధర్మ ఆచరణ అంటే ఎవరెవరికి ఏ పని కేటాయించబడిందో, నిర్ణయించబడిందో ఆ పనిని మనము ప్రతి ఒక్కరూ పర్ఫెక్ట్ గా చెయ్యాలి. ఏ పని అయినా సరే, ఏ పని మనకి నిర్ణయించబడిందో, కుటుంబ సభ్యులలో స్త్రీలకి కుటుంబ విషయాలు, వంట పనులన్నీ స్త్రీలు, ఉద్యోగరీత్యా పురుషులు, అట్లా ఎవరు పని వాళ్ళు ధర్మ ఆచరణ చేసినప్పుడు వాళ్ళ యొక్క మాటలు, చేతలు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ఉంటాయి. అదే నెగటివ్ ఆలోచన, నెగటివ్ భావన, మనసులో ఒకటి, లోపల ఒకటి చెప్పేవాళ్ళు, చేసేవాళ్ళే నెగటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యి మన దేహంలో ఉన్న కణాలు, అణువులు, పరమాణువులు అవన్నీ రిసీవ్ చేసుకుంటూ ఉంటాయి, స్పందిస్తూ ఉంటాయి. మనం ఏదైతే వింటున్నామో, ఏదైతే మాట్లాడుతున్నామో, మనం ఎదుటి వాళ్ళవి మాట్లాడినవి, విన్నవి మనము లోపలికి ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటూ ఉంటామో ఎవరికి వారు నెగటివ్ ఎనర్జీని నింపుకుంటున్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎవరికి వారు నెగటివ్ ఎనర్జీని వారి దేహంలో నింపుకుంటున్నారు. అది ఎన్ని నెలలైనా వచ్చు, ఎన్ని సంవత్సరాలైనా బట్టి ఉండొచ్చు. అది ఒక్కసారే బస్ట్ అవుతుంది. తద్వారానే మనకి అనారోగ్యాలు స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ లోని వినంగానే అలా జరగవు ఫ్రెండ్స్, మాట్లాడంగానే జరగవు. టైం తీసుకుంటది, కొన్ని సంవత్సరాలు జరగవచ్చు, కొంతమంది కొన్ని నెలలు జరగవచ్చు. ఇవన్నీ మన యొక్క నెగటివ్ ఆలోచన నెగటివ్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతుంది. ఇది గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్, గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. నెగటివ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. నెగటివ్ ఆలోచన ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. నెగటివ్ ఎనర్జీగా ఎట్లా కన్వర్ట్ అవుతుంది? మన దేహాన్ని నడిపించే శక్తి మరి ఎనర్జీ కదా, ప్రాణశక్తి. ఎనర్జీ అంటే ప్రాణశక్తి. మరి ఆ శక్తి నేను ఏ విధంగా ఉపయోగిస్తావో, మంచి విషయాలకే ఉపయోగిస్తావో, మంచి మాటలు చెప్పడానికి ఉపయోగిస్తావో, లేకుంటే చెడు పనులు, చెడు ఆలోచనలు, చెడు మాటలు మాట్లాడడానికి ఉపయోగిస్తావో, అది మీ చాయిస్. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. మనం ఏది మాట్లాడతామో, ఏది వింటామో, ఏది చెప్తూ ఉంటామో అదే మన ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది. ఏదైనా మన ద్వారానే వ్యక్తమవుతుంది ఫ్రెండ్స్. ఎవరి ద్వారా ఏవి జరగదు, అలా కనబడుతుంది. వాళ్ళ ద్వారా నేను కష్టపడ్డాను, వీళ్ళ ద్వారా
నేను నష్టపోయాను అని చాలా మంది అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అందరికీ తెలుసు కూడా. అంటే కొన్ని తెలవక, ఇవన్నీ కూడా వాళ్ళకి తెలవక. ప్రతి కణము ఆ ఎనర్జీ, సరైన ఎనర్జీ అందక మనం ఇస్తున్నప్పుడే నెగటివ్ ఆలోచనలతో ఉన్న ఎనర్జీని ఇచ్చినప్పుడు ఆ కణాలకి, ప్రతి ఒక్క కణానికి ఆ ఎనర్జీ తీసుకుందామని రెడీగా ఉంటది. మన ఉదాహరణకి ఆకలేస్తుందండి. మనకు ఆకలి అంటే ఏంటి అర్థం? సెల్స్ కి ఎనర్జీ అవసరము. సెల్స్ కి ఎనర్జీ అవసరం. ఎనర్జీకి అన్ని ఒక దగ్గర చేరినప్పుడు మనకి ఆకలి అనేది కనిపిస్తుంది. మనము స్పందిస్తాము. ఆకలికి మనం ఆహారం తీసుకోవడం జరుగుతుంది. కానీ మనము కుక్కుడు ఫుడ్ కన్నా ఎక్కువగా రా ఫుడ్, అంటే పండ్లు, కాయగూరలు, ప్రాణశక్తితో కూడుకున్న ఆహారం మనం తీసుకుంటూ ఉండాలి. తద్వారా ప్రాణశక్తి ఎక్కువగా మనం తీసుకోవడం జరుగుతుంది. ప్రతి సెల్కి నెగటివ్ ఎనర్జీ వల్ల అవి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడానికి అవకాశం ఉండక వాటి ఆరా అంతా కూడా, ఆరా అంటే బుడగలాగా ఉంటుంది. ఒక చిన్న చుక్క ఆత్మ అనుకోండి, దాని చుట్టూ చిన్న చిన్న బుడగలాగా ఉంటాయి అన్నమాట. చిన్న బుడగలాగా. ఆ బుడగలో అదే చుట్టూరా నెగటివ్ ఎనర్జీ, లోపలికి పాజిటివ్ ఎనర్జీ వెళ్ళకుండా ఆ కణం చుట్టూ నెగటివ్ ఎనర్జీతో నింపబడిపోతే ఆ కణాలు ఎలాగా ఆక్సిజన్, ప్రాణశక్తి ఎలా రిసీవ్ చేసుకుంటాయి ఫ్రెండ్స్? మనం తెలియక ఎక్కువగా మాట్లాడేస్తూ ఉంటారు. బడబడబడని ఎంత తిన్నా గడబడబడ మనం మాట్లాడుతారు. సెంటర్స్కి వచ్చినా కూడా ఇంకా మాస్టర్స్ వచ్చేంత వరకు నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటారు, ఎనర్జీ లాస్ చేసుకుంటూ. ఒక సెంటర్కి వెళ్ళామంటే 10 మంది మన ఒక సెంటర్లో ధ్యానం చేయడానికి వస్తారంటే వాళ్ళ ఎనర్జీ అంతా ఎంత రిసీవ్ చేసుకుంటారు? అది తెలుసుకొని మనము మాటలు తగ్గించి ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనకి ఎంత అపారమైన శక్తి పొందుతాం. అంత గొప్ప శక్తిని మనం పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి మనం ఎంత పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు ఆ సెల్స్ డైరెక్ట్ గా తన ఆరా ఓపెన్ అయి ఉంటుంది. తన ఆరా అంటే నీటి బుడగ లాంటిది, ఒక చిన్న పొర, సన్నని ఉల్లి పొర లాంటి తనకి ప్రతి ఒక్క కణానికి ఆవరించి ఉంటుంది. ఆ ఆవరించిన పొర తొలగుతుంది మన పాజిటివ్ ఎనర్జీ ద్వారా. అదే నెగటివ్ ఎనర్జీ ద్వారా ఓపెన్ అవ్వదు. పాజిటివ్ ఎనర్జీ ద్వారానే ఓపెన్ అయ్యి ఎనర్జీ తీసుకోవడం జరుగుతుంది ప్రతి కణం. మన ఆలోచన సరిలేక నెగటివ్ ఆలోచనలతో నెగటివ్ నింపడం ద్వారా, నెగటివ్ ఎనర్జీ నింపడం ద్వారా ఆ సెల్స్ మబ్బుగా, మత్తుగా, శక్తిహీనంగాను, నిర్వీర్యంగాను నిద్రాణ స్థితిలో ఉంటూ ఉంటాయి ఫ్రెండ్స్. నిద్రాణ స్థితిలో ఉంటూ ఉంటాయి. అదే మనము శక్తితో కూడుకున్న ఆహారం, పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, ఇవన్నీ మనం రోజు మన దేహానికి మనం తీసుకుంటుంటే పుష్కలంగా పంచభూతాలు అంటే ఒక తత్వాలు, పంచధాతువులు మన దేహంలోకి వెళ్ళేటప్పుడు ఈ కణాలన్నీ రిసీవ్ చేసుకుంటాయి ఎనర్జీని. మరియు కనీసం రోజు ఒక 1/2 అవర్ అయినా ఎండలో కూర్చోవాలి. మన చర్మం ద్వారా, మన స్కిన్ చర్మం ద్వారా, మన సూర్యుని యొక్క కిరణాల ద్వారా విద్యుత్ అయస్కాంత శక్తి ఆకర్షించబడుతుంది. విటమిన్ D3
విటమిన్ D3 మన దేహంలో లోపించి ఉంటేనే మనకి అన్ని పెయిన్స్ నొప్పులు కనబడతాయి. ఆ విటమిన్ D3 మనం ఎండ ద్వారా లోపలికి రిసీవ్ చేసుకోవచ్చు. అంతా ఫ్రీయే కదా ఫ్రెండ్స్, మనం ఏమన్నా ₹1 పెడుతున్నామా? సూర్య భగవాను ఫ్రీగానే ఇస్తున్నారు. పంచభూతములన్నీ కూడా మన దగ్గర ₹1 తీసుకోకుండా ఉచితంగా మనకు ఫ్రీగా సర్వీస్ చేస్తున్నారు. ప్రకృతి మాత, పంచభూతములు అన్నీ కూడా నిస్వార్థ సేవ చేస్తున్నాయి ఫ్రెండ్స్, ఫలితాన్ని ఆశించకుండా. మన కణాలకు కూడా చక్కగా ఎప్పుడు హీలింగ్, క్లీనింగ్ జరుగుతాయి ఫ్రెండ్స్. మనం పాజిటివ్ థింకింగ్లో ఉన్నప్పుడు, పాజిటివ్ ఎనర్జీని మనం వాటికి ఇచ్చినప్పుడు, అవి రిసీవ్ చేసుకున్నప్పుడు చక్కగా కణాలకు హీలింగ్ జరుగుతుంది, క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అలా మన కణాలతో కూడా మనము సంభాషిస్తూ ఉండాలి. మన దేహంలో ఉన్న కణాలతో మనం మాట్లాడుతూ ఉండాలి ఫ్రెండ్స్. చాలా మందికి శారీరక రుగ్మతలు ఏదో ఒక భాగంలో ఏదో ఒక నొప్పి ఉంటూ ఉంటాయి. జాయింట్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్, మజిల్స్ పెయిన్, ఏదో ఒకటి. ప్రతి ఒక్క మానవుడికి ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. మన సెల్స్కి కూడా మనం ఎప్పుడు పాజిటివ్ థింకింగ్గా ఉంటూ పాజిటివ్నే అందిస్తూ ఉండాలి. వాటికి కృతజ్ఞతాభావం తెలుపుతూ ఉండాలి. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏనాడు మనము కృతజ్ఞత తెలపడం కానీ, ఆ కణాలన్నిటినీ కూడా ప్రకృతి దేవతలుగా పిలువబడుతున్నాయి. నేచర్ స్పిరిట్స్, ముక్కోటి దేవతలు అని చెబుతున్నామంటే నేచర్ స్పిరిట్స్, ప్రకృతి దేవతలు మన కణాలే. ఒక్కొక్క కణము దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉంటాయి మనలో. ఒక్కొక్క కణము కాంతి పుంజం వలె అపారమైన వెలుగుతో నింపబడి ఉంటుంది. ఇవన్నీ కూడా యోగులు, ఋషులు, మునులు వాళ్ళు ధ్యాన శక్తితో గుర్తించి ఎన్నో గ్రంథాలు రాశారు ఫ్రెండ్స్. వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మన కణాలతో సంభాషించడం కానీ, వాటికి కృతజ్ఞతా భావం తెలపడం కానీ, మనం వాటిని గుర్తించక సారి చెప్పుకోవడం కానీ, క్షమించమని వేడుకోవడం కానీ, ప్రేమతత్వాన్ని పంచడం కానీ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైనా తెలుసుకున్న వాళ్ళము వాటికి క్షమించమని వేడుకోండి. మిమ్మల్ని పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మీతో సంభాషించలేదు, దయచేసి నన్ను క్షమించండి. నేను ఎప్పుడు కమ్యూనికేషన్లో ఉంటాను, మీతో మాట్లాడుతూ ఉంటాను, స్పందిస్తూ ఉంటాను. కణాలకి చెప్పుకోవాలి.
మనం ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నాము, చూడగలుగుతున్నాము. ప్రతి భాగం వెనుక కొన్ని వేల లక్షల కణాలు, అంటే ప్రకృతి దేవతలు, నేచర్ స్పిరిట్స్ ఎంత అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. మన హార్ట్, లంగ్స్, లివర్ ఇవన్నీ కూడా, లోపలి భాగాలన్నీ కూడా ఎంత అద్భుతంగా మన ప్రమేయం లేకుండా అన్ని రాత్రింబగళ్ళు అంత అద్భుతంగా వర్క్ చేస్తున్నాయి. అంటే ప్రతి భాగం వెనుక నేచర్ స్పిరిట్స్, ప్రకృతి దేవతలు వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ప్రకృతి దేవతల కృతజ్ఞతలు తెలుపుకోండి ఫ్రెండ్స్. నేను అంత ఆరోగ్యంగా, నా దేహం ఆరోగ్యంగా, ఆనందంగా నేను జీవిస్తున్నానంటే ఎంతో సంతోషంగా, ప్రేమతో, ఆత్మ జ్ఞానంతో విరాజిల్లుతున్నాను. అన్నిటికీ కారణం నాలో ఉన్నటువంటి కణాలు. ఈ కణాలు ఎంత ఆరోగ్యంగా, ఎంత హ్యాపీగా, ఆనందంగా ఉంటాయో ఇప్పుడే మన శరీరంలో భాగాలన్నీ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండగలుగుతాం. మనం శరీరం ప్రతి భాగం ఆరోగ్యంగా ఉంటుంది. మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది. కనుక ఆ ప్రకృతి దేవతలకి, నేచర్ స్పిరిట్స్ కి థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని చెప్పుకోండి. నేను కణాలను ప్రేమిస్తున్నాను. ఎక్కడ మీకు పెయిన్ ఉన్నా అక్కడ మన 2 చేతులు, అరచేతులు వాటి మీద పెట్టుకొని ఆ సెల్స్ తో మాట్లాడండి. వాటికి ప్రేమతత్వాన్ని పంచండి. నేను కూడా నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినాయి ఫ్రెండ్స్. రుగ్మతలు రావడం కానీ అందరికీ వస్తుంటాయి. ఎలాంటి వాళ్ళకైనా ఏదో ఒకటి వస్తుంటాయి. యోగులు, ఋషులు, మునులకు కూడా ఏవో ఒకటి ఉంటాయి ఫ్రెండ్స్. లేవు అనుకోకండి, మనకు తెలియదు అంతే. వాళ్ళు ఏదొచ్చినా జ్ఞానంలో తగ్గించుకుంటారు. ధ్యానం చేసి, ధ్యాన సాధనలో వాళ్ళంతా హీలింగ్, క్లీనింగ్ చేసుకుంటుంటారు, నాడీ మండల శుద్ధి. కనుక మనం కూడా మనకి ఎక్కడ ఏ భాగంలో మనకి నొప్పి కనబడుతున్నా, పెయిన్ ఏర్పడినా అక్కడ ఉన్న కణాలతో మీరు సంభాషించి, మాట్లాడి థ్యాంక్ యూ చెప్పుకోండి. ఇప్పుడే పుట్టినప్పుడు ఇప్పుడే గుర్తించక వాటితో మనం సంభాషించుకొని సారీ చెప్పుకోండి. ఐఎమ్ వెరీ సారీ, నన్ను క్షమించండి అని చెప్పుకోండి. థ్యాంక్ యూ చెప్పుకోండి. మరి ఇంత అద్భుతంగా నడుస్తున్నామంటే ప్రతి ఒక్కరు కణాల యొక్క శక్తితోటే. మన దేహం అంతా కణాలతో నిర్మితమై ఉంది. నేను అనేది ఎక్కడా లేదు ఫ్రెండ్స్.
ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. ఎరుకతో మీ దేహాన్ని మీరు గమనించండి. ఎక్కడెక్కడ మార్పులు చేర్పులు జరుగుతున్నాయో, ఎటువంటి సంవేదనలు జరుగుతున్నాయో, మీ దేహంలో రాగపూరితమైనవా ద్వేషపూరితమైనవి సంవేదనలు జరుగుతూ ఉంటాయి. గమనించండి. మీ మనసులో ఎటువంటి సంవేదనలు జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ ఎవరు కళ్ళు తెరవకండి. ఎప్పుడైతే మనం పాజిటివ్ థింకింగ్లో వాటికి కృతజ్ఞత భావం తెలుపుకుంటూ క్షమాగుణం క్షమించమని వేడుకొని మనకి ప్రేమతత్వాన్ని అందించినప్పుడు మన కణాల ద్వారా మనకి హీలింగ్ జరుగుతుంది. కణాల ద్వారా మనకి హీలింగ్ జరుగుతుంది, క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది, కణాలతో అనుసంధానం అవడం జరుగుతుంది, సంభాషించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ 2 అరచేతులు కళ్ళ మీద పెట్టుకోండి. 5 సెకండ్స్. 5 4 3 2 1 0. మీ 2 చేతులు కిందకు దించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఫ్రెండ్స్. స్లోగా తెరవండి. మీ 2 అరచేతులు చూసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేశారు. ధ్యానానికి మన అందరి గురువైన పత్రిజీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుందాము. కృతజ్ఞత తెలుపుకుంటూ మరియు భూమాతకి, ప్రకృతి మాతకి, విశ్వమాతకు మరియు పంచభూతములకు అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను అని మనసులో అనుకోండి ఫ్రెండ్స్. మరియు మీ అందరిలో ఉన్న ఆ పరమాత్మ చైతన్య శక్తికి ఇక్కడి నుంచే శిరస్సు నుంచి ప్రణామాలు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ, అందరూ స్వస్తి ముక్తిని పొందాలని, అందరికీ శుభం జరగాలని, అందరూ స్వస్తి ముక్తిని పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూ. మీకోసం ఛానల్ జిమ్ సెక్షన్ మాస్టర్స్కి కృతజ్ఞతలు, సరితా మేడంకి అవకాశం ఇచ్చిన సరితా మేడంకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన అనుజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్ మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రికారి కోరిక, పత్ర మేడం కోరిక. మనం అందరూ సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.